నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కూటమి నేతలైతే గెలుపుకు సంబంధించి ధీమాతో ఉన్నారు. బట్ వైసీపీ నేతల్లో మాత్రం చాలా కలవరం ఉంది అని చెప్పని మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోని ఇప్పుడు బెట్టింగ్ రాయలు మంచి జోరు మీద ఉన్నారు. 1:2 రేషియోతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అలానే అంటున్నారు కాబట్టి, అంటే 1,00,000కి 2,00,000 అన్నట్టుగా బెట్టింగ్లు కడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులు కూడా. వైసీపీ నేతలు ఒకవేళ బెట్టింగ్ కట్టకపోతే పరువు పోతుందేమో అనేటువంటి డైలమాతో బెట్టింగ్ కడుతున్నారు. అది కూడా 1:2 అంటే బెట్టింగ్ కట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ గెలుపు అన్నది కూటమికే ఉందని చెప్పి కూటమి నేతలు ధీమాతో ఉన్నారు. బట్ ఏమవుతుందా ఏంటా అని చెప్పి వైసీపీ నేతలు ఒక కలవరం ఉంది. అందులో ఈ బెట్టింగ్ రాయలు ఏమో కడతారా కట్టరా, బెట్టింగ్లు ఏంటి అనేటువంటి దాంట్లో ఉన్నారు. వీళ్ళేమో ఫస్ట్ ఒక మాట తర్వాత ఒక మాట మారుస్తారు వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి? అమ్మా, ఎవరు ప్రతిష్టకు పోయి డబ్బులు పోగొట్టుకోరు ఎవరైనా కూడా. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చిన తర్వాత, నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు 1,00,000కి 2,00,000 ఇస్తామని చెప్తున్నారు ఎవరు, కూటమికి సంబంధించి బెట్టింగ్ కాసేవాళ్ళు. కానీ కూటమి తరపున బెట్టింగ్ కాసేవాళ్ళు ఓడిపోతుంది అనుకున్న తర్వాత 2,00,000 వచ్చే ప్రశ్న ఎక్కడిది? 1,00,000 పోవటం అయితే గ్యారంటీ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తనో వైఎస్ఆర్సీపీ నాయకుడినో కట్టకపోతే ఏమనుకుంటారో అని అనుకోవటానికి ఏం లేదు. ఇక్కడ పోయేది డబ్బులు ఎవరయ్యి? జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ కార్యకర్తలే. వీళ్ళందరూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కానీ లిక్కర్ మీదో కుంభకోణంలోనో ఇసుక కుంభకోణంలోనో రాలా. ఏదో నియోజకవర్గంలో ఒక మహా అయితే ఒక 4-5 సంపాదించుకుని ఉంటారు ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో పాటు. అంతేగాని అందరికీ రావా డబ్బులు. ఇవన్నీ కూడా కష్టపడి సంపాదించుకున్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని గట్టి నమ్మకం లేకపోతే కూటమి తరపున పందెం కాసేవాళ్ళు వాళ్ళందరూ కూటమి నాయకులు కూడా కాదు, కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు బెట్టింగ్ రాయళ్ళు మాత్రమే. వాళ్ళకి ఏదైనా ఒకటి కోడిపుంజు ఏది గెలుస్తే ముఖ్యం తప్ప వాళ్ళేమి వైఎస్ఆర్సీ తెలుగుదేశం కూటమి నాయకులు కాదు. కాస్తున్నాళ్ళు కేవలం వ్యాపార దృక్పథంతో కాస్తున్నారు. ఇది ఫస్ట్ 50-50 1,00,000 జరిగినాయి చాలా కాలం బెట్టింగ్లు ముందు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ ముందు నుంచి జరుగుతున్నాయి ఈ బెట్టింగ్లు. హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఈవెన్ 4 రెట్లు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు కొంతమంది బెట్టింగ్ రాయిళ్ళు. కానీ 4 రెట్లు ఇస్తాం మాత్రం కాసేవాడేడి? ఇప్పుడు వాళ్ళు అదే మొత్తుకుంటున్నారు. మేము కాయటానికి గతంలో వాళ్ళు కాసేసుకుని ఫైనలైజ్ చేసుకున్నారు బెట్టింగ్లు. ఒక మధ్యవర్తి దగ్గర పెట్టుకోవటాలు ఇలాంటివన్నీ జరిగినాయి. కాగితాలు రాసుకోవటం, అన్ని కథలు, చెక్కులు రాసి పుచ్చుకోవటం అన్నీ. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 4 రెట్లు ఇస్తామన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున కాసేవాళ్ళు ఎవరు రావట్లే. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, ఏ పార్టీ గెలిస్తే మనకు లాభం వస్తుంది అనుకునే బెట్టింగ్ రాయిళ్ళే వీళ్ళంతా. చాలా భారీ ఎత్తున జరిగినాయి. ఇప్పుడు ఇక ఎవరు కూడా పందెం కాయటానికి సిద్ధంగా లేరు. 4 రెట్లు ఇస్తామన్నా కూడా ₹1,00,000 వాళ్ళకి పోయేది వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోతే. గెలిస్తే మాత్రం 4,00,000 వస్తాయి. కానీ 4,00,000 వచ్చే ఛాన్స్ కనపడతలా. అవకాశాలు లేనప్పుడు ఎందుకు పోగొట్టుకోవటం అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరన్నా కొంతమంది ముందు ఒక డబల్ అన్నప్పుడు కాశారు కొందరు, వస్తే 2,00,000 వస్తాయని. కానీ ఇప్పుడు అంత కరెక్ట్గా అంటే నమ్మకం పోయిన తర్వాత ఎవడో కాసే పరిస్థితి లేదు. ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్లు అన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఉందనుకోండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది? 20,000 వస్తుంది, కొంతమంది కాస్తే 30,000 వస్తుంది. అట్టా బెట్టింగ్లు మెజారిటీ మీద. మంగళగిరిలో లోకేష్ ఎంత మెజారిటీతో గెలుస్తాడు? అట్లా అన్నమాట. నాయకులకు సంబంధించిన తర్వాత త్రిపుల్ రఘురామరాజు ఉండిలో ఇతనికి ఎంత మెజారిటీ వస్తుంది? ఇట్లా మెజారిటీల మీద జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు క్యాండిడేట్స్ మీదను పార్టీల మీద బెట్టింగ్లు కాయటానికి పెద్దగా ఎవడో ఆసక్తిగా లేరు. ఒక అవగాహనకు అయితే వచ్చేసారు. ఎందుకంటే సర్వేలు చూస్తున్నారు, తర్వాత టీవీల్లో చర్చలు చూస్తున్నారు, అసెస్మెంట్లు, తర్వాత స్ట్రాటజిస్టులు చెప్తున్న కారణాలు, విశ్లేషణ, అన్నిటికన్నా మించి అందరికన్నా పెద్ద విశ్లేషకులు బెట్టింగ్ రాయలేనమ్మా. అసలు వాళ్ళంత విశ్లేషణ ఎవరు చేయరు. వాళ్ళు ఊళ్ళల్లో బాగా అవగాహన చేసుకుని ఎక్కడ పర్సంటేజ్, ఎక్కడ ఎట్లా ఓటింగ్ ప్యాటర్న్ ఉంది జరుగుతుంది, ఎక్కువ ట్రెండ్ ఎటు ఉంది, తర్వాత వేవ్ ఎటు ఉంది, ఇవన్నీ చూసుకునే కాస్తారు. అంతేగాని ఏదో నాకు ఈ పార్టీ అభిమానం కాబట్టి గెలుస్తుందని ఎవడ కాయడు. ఎందుకంటే అభిమానం ఉంటే అది వేరు, కానీ ప్రజలకు ఉండాలి కదా అభిమానం. గెలవాలన్నా ఓడిపోవాలన్నా ప్రజలు నిర్ణయించాలి. ఈ బెట్టింగ్ రాళ్ళు నిర్ణయించలేరు.
కాబట్టి ప్రజాభిప్రాయాన్ని వాళ్ళు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మన చుట్టాల్లోనూ స్నేహితుల్లో కూడా సర్కిల్లో మనం వింటూ ఉంటాం, బెట్టింగ్లు కాద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటారు కొందరు. ఇప్పుడు మనం బెట్టింగ్లు కాసే వాళ్ళని ప్రోత్సహించాం కదా, బాబు నేను చెప్పే అభిప్రాయం మీ బెట్టింగ్లకు పనికిరాదు, నేను బెట్టింగ్లు కాయొద్దని చెబుతాం మనబోటాళ్ళం. ఇప్పుడు మా ఏజ్లో ఎవరినన్నా పిల్లల్ని రిస్క్ తీసుకోమని ఎందుకు చెబుతామమ్మా? ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్న లక్షలు పోగొట్టుకోవాలి అంటే ఎవరికైనా బాధే కదా, వద్దనే చెబుతాం. కానీ వాళ్ళు ఆగరు, వాళ్ళు ఖచ్చితంగా బెట్లు కాసుకుంటారు, మనం చెప్పినా చెప్పకపోయినా. అంటే వాళ్ళకేంటంటే చాలామంది అంచనాతో కాస్తారు కాబట్టి ఎవరైతే ఇట్లా ఆఫర్ ఇస్తున్నారో వాడు ఖచ్చితమైన ఐడియాతోనే కాస్తున్నాడు. సరే, బెట్టింగ్ అవతలాడికి అదే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వస్తాయని చెప్పాడు, అనేవి తక్కువ చెప్పలేదు కదా, అంతకన్నా పెరుగుతాయి. గతంలో 151 వచ్చినాయి, కానీ జాతి మొత్తం నివ్వెరపోయే ఫలితాలు వస్తాయని చెప్పి వెళ్ళాడు లండన్ వెళ్ళేటప్పుడు. ఆ ఊపులో కొంతమంది కాశారు, అప్పుడు జరిగిన బెట్టింగ్లే ఎక్కువ. ఆ తర్వాత క్రమేపీ ప్రజల్లో వస్తున్న అభిప్రాయాలు తెలుసుకుని గెలిచే అవకాశం లేదనేది నాయకులకు అర్థం అవ్వబట్టే ఇవాళ రేపు గతంలో ప్రతి చిన్నదానికి పేపర్లకి టీవీలకి ఎక్కే ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, ఇవాళ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇక 4వ తారీఖు దాకా మనమేం మాట్లాడటానికి లేదు, 4వ తారీఖున నోరు మూసుకునే సందర్భం ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళటం, తర్వాత వాళ్ళ వ్యాపారం ఇతర వృత్తుల మీద నిమగ్నం అయ్యే పని మీద ఉన్నారు. ప్రజా జీవితంలో కూడా కొంత మనం యాక్టివ్గా ఉండి లాభం లేదు. ఇప్పుడు గతంలో చేసిన అకృత్యాలన్నీ ఇప్పుడు బయటపడతాయి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణ నాయుడు గారు ఉన్నారమ్మా, ఇప్పుడు ఆయన దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గాల్లో తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని గ్రామాలు ఆయన మూలాన ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు వస్తారు, ఎందుకంటే మళ్ళీ అందరినీ కాపాడే ప్రభుత్వం వస్తుందని. వచ్చినప్పుడు మరి వాళ్ళ గ్రామాల్లో నిలబడినప్పుడు గతంలో ఈయన చేసిన బెదిరింపులకి వాటికి వాళ్ళు కూడా సమాధానం చెప్తారు కదా, ప్రతివాడికి ఒక సమయం వస్తుంది కదా. అట్లా అందుకే కోర్టు కూడా ఆయన ఆ నియోజకవర్గంలోకి వెళ్ళవద్దంది, ఎందుకంటే ఈయన చూస్తే ఉద్రిక్తలు వస్తాయి. ఈయన చేసిన గతంలో సంఘటనలు అన్నీ బయటకు మళ్ళీ అవతల వాళ్ళు కూడా కొంచెం ఉద్రేకపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గౌరవ జడ్జి గారు ఇన్ని కఠినమైన షరతులు పెట్టారు. అట్లా అన్నమాట. అంటే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ రాయిలు వైసీపీ పైన పెట్టడానికి ఆలోచిస్తున్నారు అంటారా? ఎందుకంటే ఓటమి పాలవుతుంది అని అందుకే జంకుతున్నారమ్మా. ఇప్పుడు 4 రెట్లు ఇస్తామని ఆఫర్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఎవరైతే గెలుస్తుందని నమ్ముతున్నారో, ఒకవేళ కనుక వైఎస్ఆర్సీపీ కనుక గెలిస్తే మీరు ₹1,00,000 బెట్కాయండి, మీకు 4 లక్షలు ఇస్తా ఉంటున్నారు. అయినా కాసేవాళ్ళు లేరంట. వాళ్ళు ఇప్పుడు అది చాలా బెంగపడిపోతున్నారు. అందుకని వాళ్ళు ఎట్టాಗೂ బెట్టింగ్ కాయాలి కాబట్టి ఇందుకు ఎవరో రావట్లేదు కాబట్టి మెజార్టీల మీద కాసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 30,000 వస్తుందని ఒకటి పెడతాడు, రాదని ఒకటి పెడతాడు, ఏదో ఒకటి కారణం కావాలి వాళ్ళకి బెట్టింగ్కి. అట్లా అన్నమాట. అంటే వైసీపీ నేతలు అయితే ఈ బెట్టింగ్ కట్టడానికి ఎక్కడ కట్టకపోతే పరువు పోతుందేమో వాళ్ళు. ఇప్పుడు అందుకే ఇప్పుడు పరువు పోతుందని అట్ట కట్టడానికి దూకట్లేదమ్మా, ఎవరు కట్టట్లేదు. వైఎస్ఆర్సీపీలో ఆయన పెద్ద లీడరే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అయినా సరే కట్టట్లేదు. అందుకే వాళ్ళు నిరుత్సాహపడ్డారు, వేరే అంశాల మీదకి వెళ్తున్నారు. ఇప్పుడు అంటే టాపిక్ డైవర్షన్స్ అవుతున్నాయి. కట్టకపోతే ఒకవేళ కట్టకపోతే పరువు పోతే డబ్బులు పోతాయి, కడితే అవును కడితే డబ్బులు పోతాయి. ఇప్పుడు పరువుదేముంది? ఇప్పుడు ఆ కాసేపటికి ఇప్పుడు ఎట్లాగో 4వ తారీఖు తెలుస్తుంది, అందుకని ఎవరు కట్టడానికి రాకపోబట్టే ఇతర అంశాల మీద కడుతున్నారు. ఇప్పుడు వేరే డైవర్షన్స్ తీసుకుంటున్నారు. అంతే. మెయిన్ బెట్టింగ్లు పార్టీల మీద బెట్టింగ్ల దశ అయిపోయింది ఇక మార్కెట్. సో ఇప్పుడు మెజారిటీల మీదే కట్టుకుంటూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు పాపం క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు, కట్టాలా వద్దా, కడితే ఏంటి పరిస్థితి, కట్టకపోతేనేమో పరుగు పోతుంది, లెక్స్ డబ్బులు కూడా పోతాయి. సో ఈ కైండ్ ఆఫ్ డైలమాలో వాళ్ళు ఉన్నారు. సో మరి ఏం చేస్తారు ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య.